రాయలసీమ పోతిరెడ్డిపాడు ఉద్యమం ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి యువ నాయకుడు, తిరుపతి నియోజకవర్గ మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి 40 సంవత్సరాల ఉత్సవమే కాకుండా మరొక ఉద్యమానికి రూపకల్పన ఈరోజే ప్రారంభమైంది. వాస్తవానికి రాయలసీమలో గేట్వే ఆఫ్ రాయలసీమగా ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ జరిగినటువంటి 40 సంవత్సరాల ఉద్యమంలో ఇప్పటి వరకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఈ రాయలసీమ నుంచి వచ్చినా సరే, ఆంధ్ర నుంచి వచ్చినా సరే, ఎవరు కూడా సాక్షాత్తు ఈ రాయలసీమలో 2 ముఖ్యమంత్రులుగా ఉంటే, గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పూనుకుని ఒక లెవెల్ తీసుకొస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాస్తవుడే. నిన్న కాక మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటని కూడా స్పందన లేకుండా, కనీసం రాయలసీమలో మనం పుట్టినాము, మనం మాట్లాడడం ఇది సబబు కాదు అనేటువంటి ఒక ఖండన కూడా ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి ఏ ధోరణిలో పోతున్నాడా అనేటువంటి ఆలోచనకు వస్తుంది. మనం ఈ రోజున పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఉంటున్నాం. ఈ రాయలసీమ అంటే 4 జిల్లాలే కాదు, పొరుగు జిల్లా అయినటువంటి నెల్లూరు కావచ్చు, దాని కింద ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్ కావచ్చు. ముఖ్యంగా రాయలసీమ అంటేనే రతనాల సీమ అనుకుని చెప్పుకునేటువంటి గర్వంగా మాట్లాడుతున్న మనం అందరం కూడా గడిచిన 60 సంవత్సరాల నుంచి మనం నీటి వనరులు లేక, రతనాల్ని పండించలేక, రాళ్ళు రప్పలతో బ్రతుకుతున్నటువంటి రాయలసీమ ఇది. గడిచిన 5 ఏళ్ల కిందట, 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, రాయలసీమకు నీళ్లు కావాలి అనేటువంటి తత్వంతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ విషయంలో మళ్ళా ఆయన కొన్ని కోట్లు రిలీజ్ చేస్తే, ఆ రోజున అది అవసరం లేదు రాయలసీమకి అనేటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన అన్యులు కూడా అనేక రకాల సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, తిరిగి మళ్ళా ఈ రాయలసీమలో రతనాలు పండించే విధంగా ఎన్ని ప్రాజెక్టులు ఉంటే అన్ని ప్రాజెక్టులు కూడా సంసిద్ధంగా చేయడం కోసము మరొక ఉద్యమం ఈరోజే ప్రారంభమైంది. దీని ద్వారా యావత్ మంది యువకులు, విద్యావంతులు, వ్యాపారస్తులు, మేధావులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రాయలసీమను కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలనేటువంటి తత్వం ఈరోజే పునాది వేయడం జరిగింది. కనుక యావత్ మంది రాయలసీమ బిడ్డలందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాం, ఈ ఉద్యమంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. కార్డు ముక్కు ద్వారా, నేనైతే కొత్తగా వచ్చి చెప్తున్నాను, ఒక పావలా కార్డు ముక్కు ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన అటవీ ప్రాంతం గురించి కానీ రకరకాల అడ్డంకులు ఉన్నాయి ట్రిబుల్ కమిటీల ద్వారా. ఇవన్నిటి కూడా మనం ఒక నాయకుడి ద్వారానో ఒక పార్టీ ద్వారానో చేస్తే కాదు సుమా. ప్రజలందరూ కూడా, ఈ రాయలసీమలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, మరొకసారి అందరికీ చెప్తున్నా, పావల పోస్టల్ గార్డు ద్వారా కూడా మనం ఉద్యమం ప్రారంభించి సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ కేంద్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి భయప్రాంతులు చేసే విధంగా ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమం కాదు సుమా, కేవలం రాయలసీమలో నీటిని కాపాడడం కోసం, రాయలసీమలో కరువు ప్రాంతాన్ని తరివేయడం కోసం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.